భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 4th శ్లోక. సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇంతకు ముందు శ్లోకాలు ఏదైతే ఆ నిరాకార తత్వాన్ని గురించి, ఆ పరమాత్మ ఎలా ఉంటాడు అన్నది చెప్పిన తర్వాత, ఇక్కడ నువ్వు ఎలా ఉంటే అది ఆరాధించగలవు అన్నది చెప్తున్నారు. ఎలా ఉంటే అది ఆరాధించడానికి వీలవుతుంది. ఇంతకు ముందు శ్లోకాలు ఏదైతే అసలు అర్జునుడు అడిగింది, నిరాకారని ఉపాసించే వాళ్ళ, సగుణ రూపాన్ని ఉపాసించే వాళ్ళ శ్రేష్ఠులు అని అడిగారు. అంటే సగుణ ఉపాస అన్నది ఉత్తమమని నా అభిప్రాయం అన్నాడు. అంటే నిర్గుణ అన్నది తక్కువ అని కాదు, అది చెయ్యకూడదని కాదు. ఏది ఉపాసించినా అన్నీ మళ్ళీ ఎలా అయితే ఏ నామాన్ని ఉచ్చరించు, ఏ రూపాన్ని కొలుచుకో, ఏదన్నా చెయ్యి, భక్తిలో శ్రద్ధలో లోపం లేకుండా నువ్వు ఏదైతే చేస్తున్నావో అన్నీ చెందేది పరమాత్మకే. ఎందుకు? ఒక్కడే అనేకమవుతున్నవాడు, ఆ పరమాత్మ ఉన్నవాడు ఒక్కడే. అందుకని ఏది చేసినా ఆయనకే వెళుతుంది. ఏ నామాన్ని ఉచ్చరించినా ఆయనదే ఉచ్చరిస్తున్నావు. ఈ భావన ప్రధానం. భేదభావం లేకుండా ఏ నామం ఇష్టమో దాన్ని చేసుకోవటంలో తప్పులేదైతే ఇక్కడ నిరాకారాన్ని ఉపాసించాలి అంటే ఎలా ఉంటే అది ఆ తత్వం తెలుసుకోవటము, ఆ తత్వాన్ని ఆరాధించేటప్పుడు దాన్ని నువ్వు పొందాలంటే నువ్వు ఎలా ఉంటే దాన్ని పొందుతావన్నది విశేషంగా ఈ శ్లోకాల్లో చెప్తున్నారు. సంనియం. సంనియం అంటే అన్నీ సమన్వయంగా చేసుకుని నిగ్రహించుకోవటం. ఒకటి నా ఆధీనంలో ఉండి ఇంకోటి నా ఆధీనం లేకపోయినా అది కష్టం. ఎందుకు? ఇంతకు ముందు ఏదైతే నిరాకారకి ప్రతీకగా అవ్యక్తుడు అని చెప్పి, నాశరహితుడు అని చెప్పి అన్నిర్వచనీయుడు అంటే ఆ నిర్వచించటానికి వీలు కానిటువంటి వాడు, మనస్సుకి బుద్ధికి అతీతమైన వాడు, మార్పులు చేర్పులు లేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు, పైగా నిశ్చలుడు. అలాంటిది పరమాత్మ తత్వం అని చెప్పారు. ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలన్నా, ఆ పరమాత్మ తత్వం మీద నువ్వు స్థిరంగా చంచలత్వానికి లోబడకుండా ఉండాలి అన్నా నువ్వు ఎలా ఉంటే అది నిగ్రహించుకుని నీకు వీలవుతుందంటే సంనియమ్య అంటే నియమాలు ఉన్నాయి కొన్ని. ఆ నియమాలు ఎప్పుడూ పాటిస్తూ ఉంటేనే ఆ నియమన ఏంటి? నీ అన్నీ ఏవైతే ఈ శరీరంతో ఉపాసించాలి. అంటే ఈ శరీరం నాకు అన్ని రకాలుగా సహకరించాలి. సర్వవ్యాపి అయిన పరమాత్మని అంటే నాకు ఏ అవస్థలో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, దేన్ని చూస్తున్నా సరే అన్ని వేళలా కూడా నేను అలానే ఉండగలగాలి. అంటే దేని ప్రభావం నా మీద పడకుండా ఉండేలాగా. సంనియమ్య అంటే పూర్తిగా నా వశమందు ఉంటేనే ఆ తత్వం నాకు అంతలాగా స్థిరంగా ఉంటుంది. అలా నేను నిగ్రహించుకోవాలి. అయితే దేన్ని నిగ్రహించుకుంటావు? దేన్ని సమన్వయం చేస్తున్నావు? దేన్ని నీ ఆధీనంలో ఉంచుకుంటున్నావు? ఇంద్రియ గ్రామం. ఇంద్రియాలు గ్రామం అంటే వేరు. గ్రామం అంటే ఎలా అయితే కొంతమంది ఉంటారు అందులో. అలాగే ఈ ఇంద్రియాల యొక్క గ్రామం ఏంటవి? ఇంద్రియాలు ఏంటవి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవైదు అవైదు. ఇవన్నీ నువ్వు నిగ్రహించుకుని ఉండాలి. ఎలా అయితే ఒకదాన్ని చూసావు, దాన్ని చూసి నీకు మళ్ళీ ఆ మనస్సు దాని మీద కోరిక కలిగేలా చేసింది. అంటే దృష్టి పడింది, అది నీకు కావాలని అనిపించింది. వెంటనే ఈ శరీరాన్ని అక్కడ తీసుకెళ్ళిపోతున్నాం. అంటే ఏమవుతున్నాయి? జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. అలాగే చేతికి ఇప్పుడు ఇది ఎండాకాలం, చేతికి మంచిగా చల్లగా తగిలింది. అది అలా ముట్టుకోగానే అంటే నా చెయ్యి ముట్టుకుంది, ఇది ఏమైంది? ఇది కర్మేంద్రియ. అయితే ఇది పట్టుకోగానే ఏమైంది? హాయిగా స్పర్శ తెలిసింది, అది మళ్ళీ జ్ఞానేంద్రియం. ఎలా అయితే జ్ఞానేంద్రియాలకి మళ్ళీ తన్మాత్రలు ఉన్నాయి, శబ్ద రస రూపగంధ ఇవన్నీ కూడా. ఈ స్పర్శ తగిలేసరికి హాయిగా అనిపించింది. అంటే ఇది దాని మీద, అది దీని మీద అన్నది ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. అందుకని అన్నీ నీ ఆధీనంలో పెట్టుకోవాలి. ఇంద్రియాల యొక్క గ్రామం అంటే ఈ ఇంద్రియాల యొక్క సముదాయం మొత్తం కూడా నీ ఆధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? సర్వత్ర సమబుద్ధయ అంటే అంతటా అన్ని వేళలా పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకోవాలి, అప్పుడు పెట్టుకోవాలని కాదు. పైగా ఎలా పెట్టుకోవాలి? సమబుద్ధితో పెట్టుకోవాలి. సమబుద్ధి అంటే ఏంటి? అన్నీ సమానంగా చూడగలగటం. దేన్ని సమానంగా చూస్తావు? చరాచర జీవరాశులన్నిటినీ సమానంగా చూస్తున్నాం. అలాగే మన జీవితంలో జరిగేవి సుఖం, దుఃఖం, నష్టం, లాభం అన్నీ సమానంగా చూస్తున్నాం. నన్ను పొగిడినా ఒకేలాగా చూస్తున్నాను, నన్ను తిట్టినా ఒకేలాగా చూస్తున్నాను, నన్ను ఇష్టపడినా నన్ను ద్వేషించినా ఒకేలాగా స్వీకరిస్తున్నాను. ఎందుకు?
ఏదో ఒక రూపంలో పరమాత్మ వాటిని నాకు సాన్నిధ్యంలో పెడుతున్నాడు, లేకపోతే వాటిని నాకు దూరంగా చేస్తున్నాడు. ఎందుకు? నా వల్ల దానికి కానీ దానివల్ల నాకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను పురోగతి చెందాలి, వాళ్ళకి దీనివల్ల ఏమీ లేదు కాబట్టి ఆ రెండింటికి దూరం పెట్టాడు అన్న భావనలో తీసుకోవాలి. అంతేగాని నేను ఎక్కువ వాళ్ళు తక్కువ అన్న భావన కూడా ఉండకూడదు. ఇలా సమబుద్ధితో అన్ని వేళలా నాకు బాధ వస్తే ఒకలాగా, ఆనందం వస్తే ఒకలాగా, కోపం వస్తే ఇకలాగా కాకుండా ఎప్పుడూ అలాగా సకల ప్రాణుల పట్ల కూడా నేను అలానే ఉండాలి. అందుకే సమబుద్ధి అని చెప్పి, ఈ సమబుద్ధి అన్నది అందరి పట్ల ఒకేలాగా ఉంటూ అప్పుడేమవుతుంది? ఈ సమబుద్ధి సర్వత్రా అల్లవేళలా ఉంటేనే తే ప్రాప్నువంతి, అప్పుడు ప్రాప్తిస్తుంది, అప్పుడు పొందుతావు. అంటే నిరాకార స్థితిలో ఉన్న పరమాత్మని నువ్వు ఎలా ఆరాధించాలి? ఇంద్రియాలన్నీ నీ ఆధీనంలో పెట్టుకుని ఎల్లవేళలా సర్వత్రా అన్ని ప్రాణుల యందు సమబుద్ధితో నువ్వు ఉంటేనే అది నీకు సులభం అవుతుంది. ఇలా ప్రాప్తిస్తే ఏమవుతుంది? మామేవ అంటే నువ్వు నన్నే పొందుతావు. అంటే నిరాకార ఉపాసన చేయి, సాకార ఉపాసన అయితే ఏది చేసినా పొందేది పరమాత్మనే. ఇదైతే ఇంకోటి ఏదో పొందట్లా నువ్వు, కాకపోతే దానికన్నా ఇది పరిణితి చెందినది, దానికన్నా ఇది కాస్త కష్టతరమైనది. సగుణ సులభమైనది, నిర్గుణ కాస్త కష్టమైనది. ఒక ఆకారం మీద, ఒక రూపం మీద పెట్టడం నీకు తేలికైపోతుంది, కానీ సర్వవ్యాపి అయిన పరమాత్మ అవ్యక్తంగా ఉన్న ప్రతిదాని యందు సమభావంతో సర్వత్రా ఎప్పుడూ అలానే ఉండాలి. నువ్వు మళ్ళీ ఇట్లా భావోద్వేగానికి లోబడకుండా అన్నీ నియమంగా నువ్వు నియంత్రించుకుంటూ నిగ్రహించుకుంటూ ఉండాలి. పైగా ఈ నిగ్రహణ అన్నది బలవంతంగా కాదు, ఇష్టంగా. కొంతమంది కొన్ని వదిలేస్తాం. ఈ వదిలేశాక ఇప్పుడు నాన్ వెజ్ వదిలేసా అనుకుందాం, అంటే వదలాలని కాదు, కొన్ని కొన్ని తినటం ద్వారా కొన్ని ఎందుకో మనకి ఇంకా వికారాలు వస్తున్నాయో అనుకుని మానేయటం. ఇప్పుడు మానేశాక అబ్బా ఎవరన్నా తింటుంటే ఆహా రుచి ఎంత బాగుంటుందో, ఎందుకు మానేశానో, అది ఇంకోసారి తింటే బాగున్నాయి, వద్దులే ఒకసారి మానేసుకున్నాం కదా, ఇలా అనుకునేవాడి కన్నా తినేసి దాని గురించి తలుచుకున్నాడు ఉత్తముడు. నీకు ఇంకా దాని మీదే మనసు పీకుతుంది అన్నప్పుడు నువ్వు మానేసినట్టు కాదు. ఎందుకంటే ఎలా అయితే పాపం చేసేటప్పుడు నేను శరీరంతో ఒక దెబ్బ కొట్టాను కాబట్టి ఈ చెయ్యి చేసింది అని అనుకోవటానికి వీల్లేదే. ఆ మనస్సులో కూడా వచ్చింది, వాక్కు రూపంలో మాట్లాడానంటే 3 రకాలుగా చేస్తున్నాను. కాయక అంటే శారీరకంగా చేస్తున్నాను, వాక్కు రూపంలో చేస్తున్నాను, మానసికంగా చేస్తున్నాను. క్రతువు ఒకటే అయింది కానీ 3 రకాలుగా చేస్తున్నాను. 3 పాపాలు అయినట్టు లెక్కలా అయిందో అలాగే కొన్ని కొన్ని నియమాలు నిగ్రహించుకుంటున్నావంటే త్రికరణ శుద్ధిగా చేయాలి, ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు, ఆనందంగా చేయాలి. అందుకే ఒక్క రోజులో పరిణితి చెందను, క్రమేణా క్రమేణా ఇష్టంగా కొన్ని కొన్ని నాకు అక్కర్లేదు అనిపిస్తుంది వదిలేస్తామంతే. ఎందుకు అంటే కూడా వదిలేసిన వాళ్ళ కారణం చెప్పలేరు, కానీ ఏమో అవి నాకు నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఉన్న వాటితో నేను తృప్తిగా ఉన్నాను కదా, ఇంకెందుకు అని అనిపిస్తుంది, అందుకు వదిలేసుకుందాం అనుకుంటారు. అందుకే వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో, వాళ్ళ ఆహారంలో కొన్ని కొన్ని నియమాలు ఎందుకు అలా అలా క్రమేణా తెలియకుండానే కొన్ని కొన్ని సంపర్కాలు, కొన్ని కొన్ని విసర్జనలాగా వదిలేస్తూ ఉంటారు. పైగా ఇది ఆనందంగా అలా ఉన్నవాడే పొందుతాడు నన్ను. అంటే సగుణ కానీ నిర్గుణ కానీ పొందేది పరమాత్మనే. కానీ ఆ నిరాకార స్థితిలో అలాగా అన్నీ కూడా నిగ్రహించుకుని అలా చేస్తున్న కారణంగా సర్వభూత హితే రతాః, అంటే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నుడై ఉంటాడు. అంటే పరమాత్మను ధ్యానించటం అంటే ఏంటి అంటే సకల ప్రాణులకి, అంటే ఇప్పుడు సకల ప్రాణుల్లో ఉన్నది పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నప్పుడు ఎవరిని బాధిస్తావు? ఎవరిని బాధించే హక్కు నీకు లేదు. నిన్ను నువ్వు బాధించుకునే హక్కు కూడా నీకు లేదు, ఎందుకంటే ఇది నీది కాదు, నీదన్నది ఏదీ లేదు, అది వాస్తవం. నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, ఇది కాదు ఇక్కడ కావాల్సింది. ఈ కష్టాన్ని, ఈ బాధని తొలగించుకుంటే ఇంకోళ్ళకి కష్టాన్ని పెడతావా, ఇంకోళ్ళకి బాధను పెడతావా? అది ఇంకా మహాపాపం. నీ కష్టమైనా, నీ నష్టమైనా, ఏదన్నా సరే, నీ బాధ అయినా సరే దాన్ని తొలగించుకునే ఉపాయాన్ని ఎత్తుకో, కానీ ఈ క్రమంలో ఇంకొకరిని బాధించకూడదు. అందుకే ఇక్కడ సర్వప్రాణులోక సంక్షేమం కోసం, అంటే ఎవరిని ఏ విధంగా కూడా మానసికంగా కానీ, శారీరకంగా కానీ, వాక్కు రూపంలో కూడా బాధించకుండా ఉంటాడు ఆ నిరాకార స్థితిలో ఉన్న పరమాత్మను ఆరాధించేవాడు. ఎందుకంటే ఆ పరమాత్మ యందే నియంత్రణతో ఉంటున్నాడు కాబట్టి, సమభావంతో తీసుకుంటున్నాడు కాబట్టి, సర్వత్రా అన్ని కాలాలలో, అన్ని అవస్థల్లో, అన్ని ప్రదేశాల్లో అలానే ఉండగలుగుతున్నాడు కాబట్టి
అలానే లీనమైపోతాడు. అందుకే హితే రతాహ. పైగా హితం చెయ్యాలని ఎలా చేస్తాడంటే చేసేది నేను కాదు కదా, ఆ పరమాత్మ సందర్భాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇవ్వటమే కాకుండా దానికి కావాల్సినవన్నీ కూడా అనుకూలంగా నాకు అక్కడ ఇచ్చి నాతో తను చేపించుకుంటున్నాడు. ఇది చేసేది నేను కాదు అన్న స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేనన్నది ఏదీ లేదు. ఎందుకు? వ్యక్తం కాకముందు ఉన్న అవ్యక్తం మీద అక్కడ ధ్యాస కుదురుకుంది కాబట్టి, అది అర్థమైంది కాబట్టి, అజ్ఞానం అన్నది తొలగింది కాబట్టి, ఆ స్థితిలో ఉండగలిగాడు కాబట్టి తనకి అలా ఉండటం సాధ్యమవుతుంది. అలా సాధ్యమైన వాడికి, ఆ నిరాకార రూపంలో ఉన్న పరమాత్మ తత్వం తెలిసిన వాడికి అలా నిగ్రహించుకోవటం, ఆరాధించటం, పరమాత్మని పొందటం అన్నది సులభమవుతుంది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव సర్వభూతహితే రతాః. పరమాత్మ యొక్క నిరాకార తత్వాన్ని తెలుసుకున్న అటువంటి వాళ్ళు భక్తులు, ఉపాసకులు ఇంద్రియాల్ని అంటే జ్ఞానేంద్రియాల్ని, కర్మేంద్రియాల్ని నిగ్రహించుకుని సర్వత్రా సమబుద్ధితో ఉంటూ సర్వజీవుల పట్ల, సర్వ సముదాయాల పట్ల కూడా వాటి క్షేమం కోసమే క్రతువులు చేస్తారు. అలా దేన్నైనా సరే ఆరాధిస్తూ ఉన్నది పరమాత్మనే అన్న భావనతో చేస్తారు కాబట్టి వాళ్ళు పరమాత్మనే పొందుతారు. అదే పరమ సత్యం. నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావో, ఎలా ఆరాధిస్తున్నావో దాన్ని బట్టి నీకు ఆ గతి స్థితి మారుతూ ఉంటాయి. నిరాకార ప్రతీక అయిన పరమాత్మని ఆరాధించాలి అంటే ఆ ఉపాసించే వాళ్ళు ఎలా ఉండాలి అంటే ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవాలి. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. అంటే బాహ్య ప్రపంచం సంపర్కంగా ఉన్నప్పటికీ కూడా ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నవేవి వికారాలు మీ మీద ప్రభావం చూపించకుండా నియంత్రణలో, ఇష్టం వచ్చినట్టుగా ఈ శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళి ఏయి పడితే అవి చేస్తూ ఏయి పడితే అవి తింటం కాకుండా, చూసిందల్లా కావాలన్న కోరికమయంగా కాకుండా వైరాగ్యంతో, అది కూడా ఆనందంగా, ఏ వస్తువుని చూసినా దేని సంపర్కంలోకి వెళ్ళినా ఎటువంటి వింటున్నా సరే, కొంతమందితో మనం కొన్ని కలవాల్సి వచ్చినా సరే, దేన్ని తాకినా సరే ఆ మనస్సు చంచలత్వానికి లోబడకుండా ఉండేలాగా మనస్సు ఇంద్రియాలు కూడా బాహ్య ప్రపంచానికి ముడిపడి ఉన్నా సరే ఆ పరబ్రహ్మ యందే రమిస్తూ ఉండటం, అది ఉపాసించడం. అందుకే ఇలా నియంత్రణ ఉన్న వాళ్ళకి అది సాధ్యం అవుతుంది. చంచలత్వానికి ప్రతిదానికి లోబడే వాళ్ళకి అది సాధ్యం కాదు. ఇంద్రియాల నిగ్రహం అంటే కళ్ళు మూసేసుకున్నాను కాబట్టి నేను చూడట్లేదు అంటే అది మళ్ళీ నిగ్రహణలోకి రాదు. కళ్ళు తెరిచుంచావు కానీ అన్నీ చూస్తున్నావు. ఎలా అయితే కొంతమంది మహర్షులు ఉన్నారు, వాళ్ళు అదే శరీరంతో ఉన్నారు, మనం అదే శరీరంతో ఉన్నాం. కాకపోతే మన రుచికి వీటికి బానిసైపోయి ఇది ఉంటేనే తింటాను, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, పరుపు ఉంటేనే పడుకుంటాను, ఏసీ ఉంటేనే పడుకుంటాను, ఇలా ఉంటేనే నేను ఉండగలను, ఇవన్నీ మనం వేస్తాం వేషాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాదాలకి చెప్పులు కూడా లేకుండా ఎండ కానీ ఏదన్నా కానీ చక్కగా ఆ పరమాత్మనామాన్ని స్మరించుకుంటే శరీరం మీద వాళ్ళకి ప్రీతి లేకుండా, కాకపోతే ఆ శరీరమే ఎవరికైనా కర్మల కోసం, ఉపాసన కోసం, సాధన కోసం వినియోగించుకోవాలి. దాన్ని ఎంత రక్షించుకోవాలో అంతే. దాని మీద ఎక్కువ మమకారం కానీ ఇవన్నీ వ్యామోహాలు ఏమి ఉండవు వాళ్ళకి. ఎంత బట్ట కట్టుకోవాలి అంతే బట్ట కట్టుకోవాలి. అంతేగాని 10 మంది చూస్తున్నారు కాబట్టి నేను పట్టు వస్త్రాలు కట్టుకోవాలి, ఇంత బంగారం దిగేసుకోవాలి, అంత దిగేసుకోవాలి, నేను పలానా కారులో వచ్చాను చూసావా, నా దగ్గర ఇండున్నాయి ఇవి ఉండవు వాళ్ళకి. జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకునేలాగా ఉంటారు. ఎందుకు? ఇంద్రియాలని ఎప్పుడూ కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ అదుపులో ఉన్నాయి. చంచలత్వం ఉండదు వాళ్ళకి. వాళ్ళు అదే బాహ్య ప్రపంచంలో ఉంటున్నారు కానీ ఆ బాహ్య ప్రపంచంలో విచ్చలవిడితనం కానీ దేనికి వాళ్ళు ప్రలోభాలకి వెళ్లకుండా ఉంటారు. ఎందుకు? అన్నీ అదుపులో ఉంచుకున్నారు కాబట్టి. నిరాకార స్థితిలో ఉన్న పరమాత్మను, నిరాకార రూపంలో ఉన్న ఆ పరమాత్మను ఆరాధించటం అంటే ఇలా ఉంటేనే సాధ్యమవుతుంది. పైగా సర్వత్రా సమబుద్ధి అంటే అందరి పట్ల కూడా సమానంగా ఉన్నవాడు లేనివాడు ఏది అన్నది ఉండదు. విద్య ఉన్నా విద్య లేకపోయినా, ఈ కులము ఈ మతము, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇవేమీ ఉండకుండా సమానంగా చూస్తారు. ఎందుకు? అన్నిటిలో ఉన్నది పరమాత్మ, పరమాత్మనే దర్శిస్తారు కాబట్టి అన్నిటిలో ఉన్నది ఒకటే, ఎక్కువ కాదు తక్కువ కాదు. అందుకే భేదభావం ఉండదు. ఈ సమబుద్ధి అన్నది కూడా ఎక్కడొస్తుందంటే విష్ణు ఎక్కువ అందుకుని శివ తక్కువ, వినాయకుడు తక్కువ, లక్ష్మి తక్కువ, ఇది తక్కువ, ఇట్లా రావు. అన్ని రూపాలు పరమాత్మవే కదా, అన్ని పరమాత్మే కదా, ఇక్కడ భేదం ఎందుకు వస్తుంది?
ఈ అతీతమైన దానికి అంతలాగా వాళ్ళు నియంత్రించుకుంటారు కాబట్టి ఆ అవగాహన ఉంటుంది కాబట్టి భేదభావం ఉండదు. ఎవరి మీద దేని మీద అయిష్టమే ఉండదు, ఇంకా అతిగా ఇష్టం కూడా ఉండదు. ఇష్టం లేదు, అయిష్టం లేదు. దేనివల్ల మనసుకి అల్లకల్లోలం ఉండనే ఉండదు. రాగద్వేషాలకి అతీతంగా అన్నీ సమానంగా కలిగి ఉంటారు. సర్వభూతహిత, సర్వభూతాల పట్ల అంటే చరాచర జీవరాశుల్లో ఏదైనా సరే దేనికి తెలిసి కానీ తెలియకుండా కానీ నేను ఎక్కడన్నా ఏదన్నా తప్పు చేస్తున్నానేమో అని అనుక్షణం అంత ఎరుకలో ఉంటారు. దేన్ని ద్వేషించుకోరు, దేనికి హాని చేయరు. ఈ శరీరంలో ఉన్నది కూడా పరమాత్మ కాబట్టి దీన్ని కూడా ఎంత ఉంచాలో అంతే ఉంచుకుంటారు. ప్రతి క్షణం సంతోషంగానే ఉంటారు. ఎందుకు? ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది, సుఖం ఎక్కడి నుంచో, తృప్తి ఉంటుంది. ఎందుకంటే నాకు ఇచ్చింది అపారంగా ఇచ్చాడు పరమాత్మ అన్న ఎరుకలో ఉంటారు కాబట్టి. అందుకే శాంతి మంత్రంలో కూడా మనకి ఎక్కడ దేనికి వచ్చినా సరే 3 సార్లు శాంతి 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 వస్తుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ అన్ని రకాలుగా ఆ పరమశాంతిని భూత భవిష్యత్ వర్తమానాల్లో 3 అవస్థల్లో 3 కాలాల్లో 3 గుణాలకి అతీతమైన ఆ పరమాత్మ ఎందే నా పరమశాంతి ఉన్నది. ఆ పరమశాంతి కావాలంటే ఆ పరమాత్మని నేను ఆశ్రయించి ఉన్నాను. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో అప్పుడు ఆకారం లేని పరమాత్మను, చలనం లేని పరమాత్మను, స్థిరమైన ఆ పరమాత్మను, అనంతంగా ఉన్న ఆ పరమాత్మను, మార్పులు చేర్పులు లేని ఆ పరమాత్మను ధ్యానించటానికి పొందటానికి అర్హతని పొందుతున్నాడు. లేకపోతే అది సాధ్యం కాదు. ఇంద్రియాల నిగ్రహం అన్నది మళ్ళీ అంత తేలిగ్గా రాదు. నిగ్రహించుకున్నాడు మళ్ళీ చంచలతానికి వెళ్ళిపోతారు. సకల జీవరాశుల పట్ల ఏకీభావ స్థితి అన్నది ఇంకా కష్టము. బాహ్యానికి నేను ఇవి మానేస్తున్నానని అనుకుంటాను కానీ ఇవి నాకు అక్కర్లేదని అనుకుంటాను కానీ మనసు పీక్తూనే ఉంటుంది. నిర్గుణ ఉపాసన అన్నది అంత సులభమైనది కాదు. అది మనస్సుతో కానీ బుద్ధికి కానీ ఇంద్రియాలకు కానీ ఎలా అయితే ఆత్మరూపంలో ఉన్న పరమాత్మ సర్వవ్యాపిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, వికారరహితంగా ఉన్నాడు, చలించకుండా ఉన్నాడు, మార్పు లేకుండా ఉన్నాడు, నాశనరహితనాడు, శాశ్వతమైన వాడు, నిత్యుడు, సత్యుడు, ఆ అనంతానికి మూలమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు కానీ నిరాధారి, తనకేది ఆధారం లేదు. ఇలా ఎన్ని రకాలుగా చెప్పబడిన నిర్గుణ ఉపాసనకి సంబంధించినవి. ఆ నిర్గుణ ఉపాసన చెయ్యాలి అంటే ఈ లక్షణాలన్నీ ఆ భక్తుల్లో ఉంటేనే, ఆ ఉపాసకుల్లో ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఏ ఉపాసన అయినా సరే మళ్ళీ భక్తి శ్రద్ధ ఉండాలి. ఇవి లోపించావంటే మళ్ళీ నీకు అది కుదరదు. మనకు వచ్చిన శ్లోకం కూడా భక్తి లేనప్పుడు ఏమవుతుంది, ఒక అక్షరం పలికాక ఇంకో అక్షరానికి మళ్ళీ తడబడిపోతాను. ఎందుకంటే ధ్యాస అక్కడ లేదు కదా. లేకపోతే రోజు చదివే శ్లోకం అయితే నేను పుస్తకం తీసుకునే క్రమంలో కూడా దీని తర్వాత ఇంకో శ్లోకం చదువుతున్నాను, ఇక్కడ పూజ చేస్తున్నాను కానీ అలానే అదే క్రతువులో లీనమైపోయి ఉంటాను కాబట్టి ఈ శ్లోక తర్వాత ఇంకో శ్లోక నాకు అలానే వస్తూ ఉంటుంది. ఎక్కడా తప్పు కాదు, ఎక్కడా అది క్రమంలో కూడా లోపం లేకుండా ఏది చేస్తున్నా దాని మీదే ఉంటాను కాబట్టి దాని తత్వమందు, దాని భావనయందు రమిస్తూ ఉన్న కారణంగా ఆ రుచికి నువ్వు ఏమవుతావంటే అలవాటు పడిపోతూ ఉంటావు. ఇంకా 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 ఎంత తినా రుచిరా రుచిరా అన్నట్టుగానే ఉంటుంది. పైగా యుక్తములు తెలుస్తాయి. చెయ్యదగినది, చెయ్యకూడనిది, ధర్మ అధర్మ, వ్యక్త అవ్యక్తలో అంతర్లీనంగా ఉన్నది దీనికి దానికి రెండిటికి కారణం పరమాత్మే అని అలా పట్టుకున్న వాడికి సాధ్యమవుతుంది. అందుకని వాడు పొందేది అప్రయత్నంగా కూడా నన్నే. ప్రయత్నపూర్వకంగా అయినా అప్రయత్నంగా అయినా ఇలా ఎవరైతే పట్టుకుంటున్నారో వాళ్ళకి మూలం ఏంటి? పరమాత్మ. అందుకే ఆ పరమాత్మనే పొందుతాడు అని చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 12వ చాప్టర్ భక్తి యోగంలో 4th శ్లోక సంపూర్ణం.